పరమేశ్వరుల ఆరాధన చేస్తూ ఉన్నది. ఇదిలా ఉండగా పాతాళలోకానికి వెళ్ళిన చంద్రాంగదుడు సజీవంగా ఉండి నాగులచే బంధింపబడ్డాడు. తక్షకుని యొక్క సముఖానికి ఆ చంద్రాంగదుణ్ణి తీసుకుని వెళ్ళాయి. ఎవరు నీవు అని తక్షకుడు అడిగాడు. నేను నలుని యొక్క మనుమడిని, ఇంద్రసేనుని యొక్క కుమారుణ్ణి, నా పేరు చంద్రాంగదుడు అంటారు అని చంద్రాంగదుడు తన యొక్క వివరాల్ని తెలియజేసి నమస్కరించాడు. నీవు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండవచ్చును అని చెప్పి చంద్రాంగదుని కోసం విందుని ఏర్పాటు చేశాడు తక్షకుడు. విందును స్వీకరించి ఆనందంగా ఉన్నాడు చంద్రాంగదుడు. ఇదిలా ఉండగా భూలోకంలో 3 ఏళ్లు గడిచిపోయినది. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రాంగదుడు తక్షణమే తను ఇంటికి బయలుదేరి వెళ్ళి తను జీవించి ఉన్న విషయాన్ని తన భార్యకు, తన రాజ్యంలోని ప్రజలకు తెలియజేయాలి అని తక్షకుని దగ్గర సెలవు తీసుకుని చంద్రాంగదుడు భూలోకానికి పయనమయ్యాడు. ఏ నదీ తీరం నుంచి చంద్రాంగదుడు బయటికి వచ్చాడో అక్కడ